గోడు వెళ్ళబోసుకున్నారు. నిందితులకి పోలీసులు సహకరిస్తున్నారు ఇంకా అనేది. రెండో అంశం వచ్చేప్పటికి జత్వానీ గారు ఆవిడ కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు తీర్పు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అతనికి బెయిల్ ఇవ్వద్దు, కుక్కల విద్యాసాగర్కి బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే అతను సాక్ష్యాలు తారుమారు చేయడం, అరాచకానికి పాల్పడే ప్రమాదం ఉందని చెప్పడం ఇవన్నీ చూసాం. ఈ ఇద్దరు మహిళల విషయంలో చాలా క్విక్గా ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సునీతమ్మ గారు అదేదో ఒక ర్యాలీ చేసినట్టు పాపం కానీ ముఖ్యమంత్రి గారిని కలిశారు, డిప్యూటీ సీఎం గారిని కలిశారు, హోంమంత్రి గారిని కలిశారు, ఇంతవరకు రూపాయి ప్రయోజనం లేదు. ఆ కేసులో ఒక సెంటీమీటరు దాన్ని ఏమంటారు ప్రోగ్రెస్ లేదు. మరి మీ ప్రభుత్వం మీద బోల్డని ఆశలు ఉన్నాయండి జనాలకి. మహేష్ గారు సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన వెంకట యజమానికి మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే జత్వానీ గారి కేసు ఏదైతే అన్నారో డెఫినెట్లీ దాని మీద అయితే మాత్రం ఈ రోజు తను అనుకున్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ పాజిటివ్ అప్రోచ్ అయితే ఈ రోజు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటుంది సార్. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాలు కూడా వాళ్ళు క్లియర్ గా మీరు ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నారో ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాలు కూడా వాళ్ళ యొక్క అడ్వకేట్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఆమె కేసు అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం మనకు ఫేవర్ గా వస్తుందని అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే మీరు ఏదైతే సునీత గారు అన్నారో సార్, ఇంకా సునీత గారి కేసు మాత్రం డిఫరెంట్ టర్మ్స్ అయితే తీసుకుంటుంది సార్, డౌట్ అయితే లేదు. ఎందుకంటే మొన్న కూడా కోయా ప్రవీణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ యాక్చువల్లీ ఆమె హైదరాబాద్ లో కూడా ఇది ఫైల్ చేయడం జరిగింది. బట్ ఈ రోజు బండి రాఘవారెడ్డి ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్స్ మీదనే ట్వీట్స్ అంతా పెట్టడం జరిగింది. విజయమ్మ, సునీతమ్మ, ఆ తర్వాత షర్మిల గారి మీద కూడా. కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చి అడిగితే కొత్తగా మళ్ళీ పెట్టా గానీ డెఫినెట్లీ దాన్ని మేము చూస్తామని చెప్పి మొన్న జస్ట్ ఒక లీడ్ లాగా అనుకోవచ్చు. నేను అలా ఒక లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా ఒక 2 days తర్వాత రావడం జరిగింది సార్. డెఫినెట్లీ సునీత గారి యొక్క కేసు ఏదైతే జరగాలో జనరల్ ప్రాసెస్ ప్రకారం జరిగితేనే చాలు. పోలీసులు వచ్చి దాన్ని కరెక్ట్ గా కంప్లైంట్ తీసుకొని కరెక్ట్ గా విచారిస్తేనే పెద్ద దొంగలంతా కూడా దీంట్లో దొరికే అవకాశం అయితే మాత్రం. మహేష్ గారు షేక్స్పియర్ నాటకంలో ఒక డైలాగ్ ఉంటుందండి, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్. అంతకుముందు ఎస్పీ గారు వచ్చారు, చూశారు, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండో కృష్ణుడు కొత్త ఎస్పీ వచ్చారు, ఈయన వచ్చారు, ఈయన చూశారు, విన్నారు, ఈయన కూడా వెళ్ళిపోతారు. అంటే ఒక రకమైన నైరాశ్యంలోకి సునీత గారు వెళ్ళిపోయారు. ఎస్పీలు వస్తున్నారు, గవర్నమెంట్ మారింది, ఎస్పీలు వచ్చారు, వాళ్ళకి చెప్పుకున్నాం, గోడేళ్ళ వేసుకున్నాం, ఎక్యూజ్డ్ని ఇంకా పోలీస్ ప్రొటెక్షన్ ఎక్యూజ్డ్కి దొరుకుతుంది అంటే ఎప్పటికి న్యాయం జరుగుతుందండి? ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగిందనే కదా మీకు వచ్చి మొరపెట్టుకుందామా? సార్ సునీత గారి విషయము సార్, ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా కానీ గత ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నారు, సునీత గారు ఎవరి మీద పోరాటం చేశారు? ఒక ముఖ్యమంత్రి గారి మీద పోరాటం చేశారు, ఒక అవినాష్ రెడ్డి ఒక ఎంపీ మీద పోరాటం చేశారు. ఆమె అంత పోరాటం చేసి మళ్ళా చిన్న ప్రొఫైల్ కాదు సునీతమ్మ గారిది, అంత ప్రొఫైల్ ఉన్నప్పటికీ కూడా కనీసం 1% కూడా మూవ్ కాలేకపోవడం వల్లే ఆమె హైదరాబాద్ లో వెళ్ళి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఎందుకంటే డెఫినెట్లీ వ్యవస్థల్ని మేనేజ్ చేసే శక్తి రాజకీయ పార్టీలకి ఉండదు అని మాట్లాడడం పొరపాటు. డెఫినెట్లీ మేనేజ్ చేసే శక్తి రాజకీయ పార్టీలకి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది అనేది ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే. అది ఎక్కడి నుంచి అన్నా కానీ వ్యవస్థలు అయితే మేనేజ్ చేయగలుగుతారు. బట్ ఈ రోజు థింగ్స్ ఆర్ కొంత డిఫరెంట్ అయితే. ఇంకా వాళ్ళు మేనేజ్ చేయటం ఏంటండి? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు మేనేజ్ చేయటం ఏంటి? విషాదం కదా మీ వైపు నుంచి ఇది. ఏం చేస్తాం సార్, అలా ఏం చేస్తాం? అందుకే కదా మన కళ్యాణ్ గారు కూడా అంత మాట్లాడినప్పుడు నేను కాల్ చేసి మేము స్పందించినా కానీ ఎస్పీలు స్పందించట్లేదు. ఇది ఇప్పుడు చూడండి సార్, 3 ఎస్పీలు సస్పెండ్ అయ్యారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. చాలా ఇంపార్టెంట్ ఎస్పీలు. నాకు తెలిసి మా చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసినటువంటి క్రాంతిరాణ గారు యంగ్స్టర్, అసలు మాకైతే చాలా ఇన్స్పిరేషన్ ఆయన. మా ఏరియాలో కొన్ని కేసెస్ వచ్చినప్పుడు మేము చూసినప్పుడు. బట్ అలాంటి వాళ్ళు కూడా ఈరోజు సస్పెండ్కి వెళ్ళారా అంటే గత ప్రభుత్వం అధికారులను ఏ విధంగా వాడింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేస్తే కేవలం వాళ్ళ కార్యకర్తలు, నాయకులే కాదు, అధికారులు కూడా ఒకనొక రోజు అటు ఇటుగా ఒకరోజు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనే విషయం మనం చూస్తున్నాం. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఏ పరిస్థితికి వెళ్ళారో చూస్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్న అధికారులు కూడా డెఫినెట్లీ అటు ఇటు కావచ్చు, కానీ ఒకరోజు వాళ్ళు ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. తప్పు చేయకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరమో, లేకపోతే వాళ్ళ మీద ఇప్పుడున్న ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సిన అవసరమో ఏది ఉండదు సార్. ఎందుకంటే అధికారుల మీదకి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఎంతసేపు
దాని ఏమంటారు అంటే ప్రతీకార చర్య లేకపోతే అది మాట్లాడతాం కానీ బట్ అధికారుల మీదకి వెళ్ళినప్పుడు ప్రతీకార చర్యలు అంటే ఏమి ఉండదు. చట్టం పని చట్టం తీసుకెళ్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫైల్స్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకోపోవాల్సి వస్తుందని నన్ను తెలియజేస్తుంది సార్. ఇంకోటి సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్, రోజా గారి ట్వీట్ అది వాళ్ళు ఏదైతే పెట్టారో నాకు తెలిసి మీరు ఆ ట్వీట్ పెట్టిన తర్వాత అంటే జనరల్ గా ఏంటంటే టెక్నికల్ గా మనం చూడాలి. నిజానికి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ అంతకు ముందున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి చాలా తేడా ఉంది. ఈయన నవంబర్ 13వ తేదీ ఏంటో నాకు తెలిసి ఆ మాటలంతా చెప్పారు. ఒక లెక్క రాసి నేను ప్రశ్నిస్తాను, నన్ను అరెస్ట్ మీ అని చెప్పి అందు కూడా పెట్టారు. నిజానికి చెప్పాలంటే ఆ తర్వాత నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ ఒక 48 అవర్స్ దాకా అయింది. ఇంతవరకు అకౌంట్ నుంచి ఒక ట్వీట్ కూడా బయట రాలేదు చెప్పాలి అంటే. రోజా గారు కూడా కాపీ పేస్ట్ చేసి ఆ ట్వీట్ అలాగే పెట్టుకున్నారు. ఆ తర్వాత కంటిన్యూటీ అయితే లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా నిన్న అసెంబ్లీ సెషన్స్ లో ముఖ్యమంత్రి గారు అప్పుల మీద చెప్పారు. పయ్యావుల కేశవ్ గారు ఏ విధంగా వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఎక్కడో డిస్టర్బెన్స్ ఉందండి, కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి దయచేసి. డిస్టర్బెన్స్ ఉంది, మాట్లాడండి సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే ఆ రోజా గారు అన్నారు కదా, మేము ట్వీట్లు పెడుతూనే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము ట్వీట్లు పెడుతూనే ఉంటామని చెప్పారు కదా. నిన్న ముఖ్యమంత్రి గారు దాదాపు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. కాదు సార్, డిస్టర్బెన్స్ ఉందండి, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి దయచేసి. నేను కాల్ మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మాట్లాడతారు. దయచేసి ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉందో మ్యూట్లో ఉండండి. మహేష్ గారు మీరు మాట్లాడండి. రైట్. అదే సార్, ఇప్పుడు డెఫినెట్లీ మేము కూడా రోజా గారి ట్వీట్స్ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ల మీద కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆ ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ గారు చేసే ట్వీట్ల మీద మేము అందరం కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఎలాగో మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడట్లేదు కాబట్టి మీరు ఏ ప్రొఫైల్ తీసుకున్నా లేకపోతే ఏ డొమైన్ తీసుకొని వచ్చి మీరు మాట్లాడినా దాని ఆన్సర్ ఎలా ఉంటుందో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత తప్పు ఉందని చెప్పారు. దీని మీద గట్స్ ఉంటే రోజా గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని కాదు అది ఫేక్, ఇది లెక్కలు అని చెప్పి తెలియజేస్తే బాగుంటుంది. కాదు కూడా వీళ్ళు కొన్ని లెక్కలు అంత చేయలేదు అనేది నిన్న పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. కాదు ఇదంతా కూడా ఫేక్, అనవసరంగా మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు గత ప్రభుత్వాన్ని చెప్పి కూడా వీళ్ళు కేసుకి వెళ్ళొచ్చు. చెప్పాలి అంటే గత ప్రభుత్వంలో పరిపాలించిన దాని మీద కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని కూడా వీళ్ళు కేసులకు వెళ్ళొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు నేను అనేది అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు వెళ్ళొచ్చు, రోజా లాంటి వాళ్ళు కూడా కేసులు వెళ్ళి పెట్టచ్చు ప్రభుత్వం మీద. మేము గత ప్రభుత్వంలో మేము చేసిన దాని మీద మమ్మల్ని ఇంకా వీళ్ళు తప్పు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం అడిగే ప్రతి లెక్కకి ప్రతి దానికి మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు ప్రతిరోజు ట్వీట్లు చేయాలా. మీరేదో ఒక కాపీ పేస్ట్ మెసేజ్ ఎంతసేపు సూపర్ 6 మీద దాని ఇంతమంది ఉన్నారు కదా, మీరేం చూసారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు లెక్క మీద చూసినట్టయితే నిజానికి చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఉన్నారు, మీరు ఇంత డబ్బులు ఇస్తున్నారు, ఎంత ఇచ్చారు? ఎంత ఆ రోజు ఓడిపోయినప్పుడు ఏదైతే వచ్చి ఇక్కడ ముందు కూర్చొని మహిళలంతా ఏమయ్యారు, నా అన్న తమ్ముళ్ళు ఏమైనారు, నా అక్క చెల్లెలు ఏమైనారు, మా ఆటో వాళ్ళు ఏమైనారు అని ఏ లెక్క అయితే చెప్పుకొని బాధపడ్డారో మొన్న ట్వీట్ లో కూడా అంతే అదే ఉండింది. తిప్పి ఇంతమంది జనం ఇంత డబ్బు మీరు ఏం చేశారు? కనబడట్లేదు సార్, కళ్ళ ముందు కనబడట్లేదా? 16,000 మంది డిఎస్సీ పోస్టులు అభ్యర్థి నోటిఫికేషన్ ఇచ్చారు. నేను తీసుకున్నట్టయితే వాళ్ళ మీద పెట్టిన కేసుల గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది. మనం ఎప్పుడన్నా అసెంబ్లీ పక్క వస్తే కదా మనకు తెలిసే విషయాలు. ఎంతసేపు కాయిన్ అంతా వన్ సైడ్ సార్. బ్యాడ్ లక్ ఏంట్రా అంటే గత 4-5 రోజులుగా అసెంబ్లీ సెషన్ జరుగుతా ఉంది. నిజానికి చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ గురించి సాధించిన రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. స్టేట్ అనేది ఒక దీంట్లో ముందుకు వెళ్తా లుకింగ్ ఫార్వర్డ్ గుడ్ గా వెళ్తా ఉంది. బట్ ఇన్ని కాన్సెప్ట్స్ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు చర్చించకూడదని ఎంతసేపు కేసు అది రెచ్చగొట్టే ధోరణి అవుతుంది సార్. సీరియస్ చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చి నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ మీ విషయం చెప్పంటారా మహేష్ గారు? వాళ్ళు ఆటవిక యుగంలో ఉన్నారు, కొంచెం మీరు అడ్వాన్స్డ్ మధ్యయుగాలకు వచ్చారు. బట్ సివిలైజ్డ్ సొసైటీ అనేది మనం చాలా తొందరలో యాంటిసిపేట్ చేద్దాం. నాకు నిన్నైతే నమ్మకం కలిగింది చంద్రబాబు గారు శాసనసభలో చేసిన ఆ ప్రకటన ద్వారా. మళ్ళీ ఒక నాగరిక సమాజం దిశగా ఆయన ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని ఒక నమ్మకం అయితే కలిగింది. నిన్న మీకు మహాసేన రాజేష్ మీద కేసు ఫైల్ అయింది సార్. ఆల్రెడీ మహాసేన రాజేష్ మీద కేసు ఫైల్ అయింది. మహాసేన రాజేష్ అనే వ్యక్తి అంటే పర్సనల్, ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఉండొచ్చు. మహాసేన రాజేష్ డెఫినెట్లీ కొంతమంది పార్టీలో కొంతమంది లైన్ దాటి మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు సార్. వాళ్ళు పార్టీ లైన్స్ అంతా పట్టించుకోరు. వాళ్ళు ఏంట్రా అంటే ఓన్ ఫేమ్ కోసం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు.
ఆ ప్రాసెస్ లో మాట్లాడే దాంట్లో మహాసేన రాజేష్ కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తి. అందుకే ఈ రోజు మహాసేన రాజేష్ మీద చాలా డిబేట్స్ లో కూడా మాట్లాడేటప్పుడు ఆ మహాసేన రాజేష్ పోస్టులు ఏమైంది, ఆ మహాసేన రాజేష్ అనేసి తరచు చెప్పడం డెఫినెట్లీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మన అంతమందిని తప్పులు పట్టేటప్పుడు ఈ విజ్ఞత కేవలం మహాసేన రాజేష్ వరకే పరిమితం కాకుండా అందరి విషయంలో చూపిస్తే బాగుంటది. ఓకేనా? రాజశేఖర్ రెడ్డి గారి శరీర భాగాలో కాదో తెలియకుండా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలు చేశాడని పెట్టిన పోస్టుల మీద కూడా, ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కూడా ఆయన మన మధ్య లేని వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అవినీతి గురించి మీరు మాట్లాడండి, ఆయన పాలనలో జరిగిన అవినీతి గురించి మీరు మాట్లాడండి, నో ఇష్యూ. అది ఖచ్చితంగా 100 కోట్లు కాదు 1000 కోట్లు మాట్లాడండి. ఒక నాయకుడి చావు గురించి మనం అంత దుర్మార్గంగా అయితే చేయకూడదుగా, మరి వాళ్ళ మీద కూడా ఉంటాయా కేసెస్? అదే సార్, ఇప్పుడు ఇది జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే సార్, మనకు సోషల్ మీడియా పోస్టుల మీద ఎప్పుడు మనకు కేసెస్ ఫైల్ అవుతుంది, ఇప్పుడున్నటువంటి 2023 ఏదైతే బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఎప్పుడు కేసు ఫైల్ అవుతుంది సార్? యాక్చువల్ గా ఏంటంటే ట్వీట్ కి పోస్ట్ కి కంటిన్యూటీ ఉండాలి. మెయిన్ ఏంటంటే అంటే కంటిన్యూటీ ఉండాలా, కీప్ ఆన్ ఒకే దాని మీద అటాకింగ్ జరుగుతూనే ఉండాలా. అలాగా వాళ్ళు మినిమం కొన్ని పోస్టుల వరకు, కొన్ని నెలల వరకు వాళ్ళ ఇంటెన్షన్ తో, ఆ మెన్సీరియాతో, ఆ ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే నేను చెప్పడం ఎలాగైనా కావచ్చు, ఎవరో ఒక పోస్ట్ అలా పెట్టేసి వెళ్ళిపోవడం కాదు సార్. ఎందుకంటే ఒకటి కంటిన్యూటీ జరగాల. అంటే మినిమం ఇప్పుడు చూడండి వైసీపీ వాళ్ళు ఎందుకు లాక్ అవుతున్నారు అంటే ఎక్కువ మంది వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా ఉందని అర్థమైపోయింది. ఎందుకంటే ఒకే పోస్టు, ఒకేలాంటి అక్షరాలు, ఒకేలాంటి పదాలు కొన్ని వేల అకౌంట్ లో పడడం వల్లే ఇవన్నీ కూడా జరిగిన తర్వాత పెట్టారు తప్ప, నా అభిప్రాయం నేను వ్యక్తం చేయగలుగుతాను, మీరు అభిప్రాయం వ్యక్తం చేసేటప్పుడు కొన్ని చేంజెస్ జరగాలి. ఈ విషయం మీరు అలా కాదు, ఈ విషయం షర్మిల గారికి కూడా చెప్పండి. ఎందుకంటే మరి తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్లో ప్రిపేర్ చేసే స్క్రిప్ట్ ఆవిడ చదువుతున్నారు, కొంచెం మార్చుకోమని చెప్పండి. మీకు కొంచెం పర్లేదు కదా, మీకు మాట్లాడుతుంటారు కదా, చెప్పండి ఆవిడకి కూడా చెప్పండి. మాకేం సంబంధం సార్? చెప్పండి సార్, ఒక్క రోజు మాట్లాడేసి ఒక స్టేట్మెంట్ కాదు సార్, వీళ్ళ ఉద్దేశమే ఇదే. ఇప్పుడు మహాసేన రాజేష్ గాని లేకపోతే ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఎమోషనల్ గా మాట్లాడినప్పుడు నేను కూడా ఎమోషనల్ గా వెళ్ళి బయట ట్వీట్ పెట్టేస్తాను సార్. అది కాదు. సోషల్ మీడియా ఒక్క ట్వీట్ తీసుకోదు, ఒక్క పోస్ట్ తీసుకోదు. వీళ్ళకి ఇలాంటి ఉద్దేశం ఉంది, ప్రభుత్వం మీద తరచూ తప్పుగా మాట్లాడుతుంటారు, వ్యక్తుల మీద వీళ్ళు మాట్లాడుతుంటారు, వీళ్ళ క్యారెక్టరే ఇదే వీళ్ళది, అది వీళ్ళకి హ్యాబిచువల్ అఫెండర్స్. సో యూ వాంట్ టు గివ్ ఎగ్జంప్షన్ టు బండారు సత్యనారాయణమూర్తి గారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు, ఏదో ఆ రోజు ఒక్కరోజు నగరంలో మాట్లాడారు కానీ ఆయన విశుద్ధవత్తంలో పులుగడిగిన ముత్యం అని చెప్దాం అనుకుంటున్నారు, అంతేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని గట్టిగా ఒక మాట అనుకోండి సార్, ఇమీడియట్ గా మీరు రియాక్ట్ అయిపోతారు. మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయిన దాని మీద నేను వెళ్ళి కేసు పెడితే వర్కౌట్ కాదు. బట్ మీకు నాకు మధ్య కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఆర్టీఐ చట్టంలో తర్వాత ఒక 70 మినహాయింపులు ఇచ్చినట్టు ఏ రకంగా చూసినా మనకు కావాల్సిన సమాచారం ఎలా రాదో అలాంటి మినహాయింపులు మీ చట్టానికి రాబోతున్నాయని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. రైట్, ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, శ్రీరెడ్డి గారిని మర్డర్ చేయబోతున్నారు, అది ఎవరు? స్వాతిరెడ్డి గారు చెప్పారు. అది కూడా మీ పార్టీ వాళ్ళ బాబాయ్ గారి మర్డర్ ఎట్లా జరిగిందో అదే పద్ధతి